మా ప్రభువా, నా యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడుము. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించుము అయ్యా. మాతో మాట్లాడుము నాయనా. నువ్వు త్వరలో రానన్నావు. అవును మా ప్రభువా, మేమందరము వెయిటింగ్. నువ్వు త్వరలో రానన్నావని మేము ఎదురు చూస్తున్నాము. అవును తండ్రి, సహాయము చేయము. ప్రతి ఒక్కరిని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళని కాపాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 అమ్మా, మీరంతా బాగున్నారా? దేవుని కృపలో పురుషులారా మీరు బాగున్నారా? ఆయన మహాకృపను బట్టి అందరం బాగున్నాం అన్నగారు. ఆమేన్. ప్రకటన 15:3. ప్రకటన 15:3 చదువుతున్నాను. మూడ్లో ఉన్నాను, మర్చిపోయి. ఆంటీ చదవండి. వారు ప్రభువా దేవా సర్వాధికారి, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, ఆశ్చర్యమైనది, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములు సత్యములునై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులను ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిలో నమస్కారము చేయుదురని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఆమేన్. నీ క్రియలు మా ఏమిటి? ఘనమైనవి. నీ మార్గములు న్యాయములు. ఆమేన్. ఆయన న్యాయమైన వాడు. ఆమేన్. ఇక జెఫన్యా 3:5. జెఫన్యా 3:5. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యలో ఉన్నాడు. యెహోవా ఎలాంటి వాడు? న్యాయము తీర్చువాడు. న్యాయము తీర్చున్నట్టు వాడు. ముందు ఏం చెప్పాడు ప్రకటనలో? సర్వాధికారి, నీ క్రియలు న్యాయమైనవి. న్యాయము. ఇప్పుడు నీ క్రియలు ఘనమైనవి. న్యాయము తీర్చు యెహోవా మా మధ్యనున్నాడు. ఆమేన్. చదవండి. న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచుచు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది ఏదియూ లేదు. ఆయనను నీతిహీనులు సిగ్గెరగరు. ఆయన న్యాయము చెప్పున్నటువంటి వాడు ఆయనే. మనకి తెలియజేసేవాడు ఆయనే. లూకా సువార్త 20:21. వాళ్ళు వచ్చి
బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచున్నావు. ఆమె మాట్లాడుచును బోధించుచున్నావు. మళ్ళా చదువు. వచ్చి బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచున్నావు. నీవెవని యందును పక్షపాతము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. ఆమేన్. చూడండి, తండ్రి అయిన దేవుడు న్యాయము తీర్చేటువంటి వాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు లోకములో అడుగుపెట్టిన తర్వాత, మాట్లాడటం బిగిని చేసిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి వారు, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుతున్నావు. ఆమేన్. హల్లెలూయా. బోధిస్తున్నావు. కాబట్టి దేవుని యొక్క మాటలు న్యాయమైన అందుకని ఆయనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అంటే ఆయన న్యాయము విధించువాడు. ఆమేన్. ఇక మత్తయి సువార్త 23:23 వచనములో ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఎలాంటి వాడు అనుకున్నాము? న్యాయము తీర్చున్నటువంటి వాడు. కాబట్టి ఆయన చెప్పేదంతా న్యాయమే, సత్యమే. అవును. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 23:23 వచనం బ్రదర్. 23 వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఋషులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడచిపెట్టితిరి. ఆమేన్. వాటిని మానక వీటిని చేయవలసినది. ఆమేన్. న్యాయము ఆయన దృష్టిలో న్యాయం ఏంటి? నువ్వు చేస్తున్నావు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నావు. చాలా మంచిది. అయితే మరి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు ఏంటి అనగా ఆమేన్. హల్లెలూయా. అట్లానే మనము లూకా సువార్త 11:42. తేడా మీకు ఏమని కనిపిస్తుంది అంటే, ఇందాకేం చదువుకున్నాము? 23:23 మత్తయి సువార్తలో చదువుకున్నాము కదా. శాస్త్రంలో ప్రధానమైన విషయాలు మీరు మర్చిపోతున్నారు. న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు అని చెప్పారు. తర్వాత మీరు పుదీనా, సోపు, జీలకర్ర, ఈ ఒకటి పుదీనా, సోపు, జీలకర్ర, ఈ 3 విషయాలు గుర్తించుకుంటున్నాం. ఇక ప్రతి కూరలోనూ ఆమేన్. 11:42 వచనం చదువుకోండి. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. మళ్ళా ఒకసారి చదువుమా. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోను
అంటే ఇందాక అది మెన్షన్ చేయలేదు. ఆ విషయము ఉమ్. చెప్పలేదు. పుదీనా సోపు జీలకర్ర అని అక్కడ అన్నారు, ఇక్కడ ప్రతి కూరలోను అంటున్నారు. కానీ ఇక్కడ ప్రతి కూరలోను 10 వంతు 10వ వంతు చెల్లించుచున్నారు గాని న్యాయమును దేవుని ప్రేమను న్యాయము. ఆమేన్. దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మాట్లాడక వీటిని చేయాలి. వాళ్ళ దగ్గర ప్రేమ అనేటువంటిది లేకుండా ఉంది. అందుకనే తండ్రి అయిన దేవుడు న్యాయము కలిగినటువంటి వాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు న్యాయము కలిగినటువంటి వాడు. ఈ ప్రజలు మాత్రము వారి దగ్గర న్యాయము ఉండడం లేదు. వాళ్ళ దగ్గర లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు 3:26 వచనం. 3వ అధ్యాయము 26వ వచనం. 27 కూడా. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆయనను అలాగు చేసెను. కాబట్టి అతిశయాస్పదం ఎక్కడ? అది కొట్టివేయబడి ఉండెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియా న్యాయమును బట్టియా కాదు, విశ్వాస న్యాయమును బట్టి. ఆమేన్. దేని వల్ల అండి? విశ్వాస న్యాయమును బట్టి. విశ్వాస న్యాయమును బట్టియే క్రీస్తునందు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత యాకోబు 4:11-12 వచనాలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. సహోదరులారా, ఎవనికి విరోధముగా మాట్లాడకండి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నావు. నీవు ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నావు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నువ్వు తీర్పు తీర్చుచున్నావు. సోదరులారా, ఒకనికి విరోధముగా మాట్లాడకూడదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి తర్వాత. మాట్లాడిన తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నువ్వు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు కాక న్యాయము విధించువాడవైతివి. సిస్టర్ గారు స్పీడ్ గా చదువుతున్నారు, టైం అయిపోయిందని. మీకు అర్థమవుతుందా? చదవండి. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి, అనగా తీర్పరివైతివి అని అర్థం. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయన తీర్పరి అంటారు నోట్లో. ఆయనే రక్షించుటకు నశింపచేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నువ్వెవ్వడవు? అవును. ఆమేన్. తీర్పు తీర్చగలిగినటువంటి వాడు ఒక్కడే, యేసుక్రీస్తు. ఆమేన్. సహోదరులారా, మీరు ఒకరి ఒకరు
విరోధముగా తీర్పు మాట్లాడుకుంటారు. ఒకటి మాట్లాడుకుంటారు. ఎన్నో విషయాలు లోక సంబంధమైన విషయములు మాట్లాడుతారు. మరి ఇంకా చాలా విషయాలు మాట్లాడేటువంటి వారుగా మీరు ఉన్నారు. కానీ మీరు మాట్లాడే ప్రతి మాట ధర్మశాస్త్రానుసారమైన విధానములో మీరు జాగ్రత్తగా ఉండాలి. ధర్మశాస్త్రమునకే తీర్పు తీర్చేవారుగా ఉన్నారు. కాబట్టి ఒక్కడే వాళ్ళు ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు ధర్మశాస్త్రమును అనుసరించి నడిచేటువంటి వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ప్రకారముగా దాన్ని విమర్శించగలడు ఆయనే. ఇంకా వేరే ఎవ్వరు కూడా ధర్మశాస్త్రమును చెప్పటానికి వీలు లేదు. ఆమేన్. మన సహోదరులు ఒకరికొకరు విమర్శనాత్మక వాళ్ళు మాట్లాడుకోవటం అది మంచి పద్ధతి కాదు. ఆమేన్. ఆయన మాత్రమే రక్షించేవాడు. నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. రక్షించాడు. ఆమేన్. కాబట్టి పరుల తీర్పు తీర్చుటకు నీవెవడవి? ఆమేన్. ఒక్క మాట్లాడితే చాలు, వాళ్ళ గురించి మాట్లాడతారు. అది కరెక్టా? మాట్లాడకూడదు. నీవు వాక్యం చెప్తున్నావు, బ్రహ్మాండంగా చెప్తున్నావు. ఏం చెప్తున్నావు? ఆ బైబిల్లో ఉన్నటువంటి వాక్యం చెప్తున్నావు, మంచిదే. కానీ కొంతమందిని పట్టి మాట్లాడకూడదు. ఇష్టం వచ్చినట్టుగా మనము చెప్పకూడదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు. ఆయన మాత్రమే తీర్పు తీర్చటానికి అధికారము కలిగినటువంటి వాడు. ఆమేన్. 1 పేతురు 1:22 వచ్చిన. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే అని చెప్పగలిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 2:22 పేతురు 1 పేతురులో ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. అధికారము లేదు. కానీ ఆయన పాపము చేయలేడు. మరి నీవు పొద్దున్నగితే అనేక పాపములు అపరాధములు చేస్తూ ఉంటావు. నీవు తీర్పు తీరుస్తున్నావు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రము ఆయన పాపము చేయలేదు. ఆయన నోట కపటమును లేదు, ఏ కపటము లేదు, కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయము తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేది. ఇంకా చదవనంటే ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయము తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించు కొనెను. ఆమేన్. న్యాయముగా తండ్రికి తను సమర్పించుకున్నాడు. ఆమేన్. ఎట్లా? ఆయన పాపము లేదు, ఆయన నోట కపటము లేదు. కాబట్టి ఇప్పుడు తీర్పు తీర్చే అధికారము తండ్రికి ఇచ్చాడు, తర్వాత తను కూడా తీసుకున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.
మీకా 6:8 త్వరగా. పుస్తకము 6వ అధ్యాయం 8వ మనుషుడా 6 8వ వచనం. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు ఏది తెలియచేయబడి ఉత్తమమో ఉన్నది. మీకు అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము చూపగొరుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇక ప్రకటన 16, 5, 6, 7 వచనాలు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 5 నుంచి 7 వరకు. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందున తీర్పు తీర్చు వారికి రక్తము త్రాగనిచ్చితివి. వారు దీనికి పాత్రులే. నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనక నీవు న్యాయవంతుడవు నీవు జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు ప్రభువా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములనై ఉన్నవని బలిపీఠము అయి ఉన్నవని. ఆమేన్. చదువు. నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. 7 కూడా చదివాను కదా, మళ్ళీ చదువుతాను. అందుకు ఆయన, ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. కాబట్టి తీర్పు తీర్చటానికి అధికారము కుమారుడైన యేసు క్రీస్తుకి ఉన్నది అని చెప్పటానికి నేను ఈ వాక్యము మీకు చెప్తున్నాను. తండ్రి తర్వాత కుమారుడు, మనుషులెవ్వరికి లేదు తీర్పు తీర్చటానికి వీలు లేదు. ఒక్కొక్క జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాల్సిన అవసరము ఉంది. ఎవరిని బాధ పెట్టకూడదు. ప్రార్థన చేయండి. మహోన్నతుడైన దేవ, మీ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు. నైనా కాల సమయంలో నీ కుమారుని ద్వారా మాతో మాట్లాడిన మాటల కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, నువ్వు సర్వాధికారి అయిన దేవుడవయ్యా. నీ క్రియలు ఘనమైనవి దేవా. అయ్యా, నీ కర్మలు ఆశ్చర్యకర్మలవి. యుగ యుగాలకు నా తండ్రి నువ్వు దేవుడవై ఉన్నావు. నీ మార్గాలు న్యాయములు సత్యములై ఉన్నవని ప్రభు నీకు స్తోత్రులు చెల్లిస్తూ ఉన్నాను. న్యాయం తీర్చు దేవుడు వారి మధ్య ఉన్నాడని ప్రభు సెలవిచ్చినందుకు స్తోత్రములు. న్యాయముగా మాట్లాడుచు బోధించావని ఇది నువ్వు యేసుక్రీస్తు ప్రభు గారిని ఈ లోకానికి వచ్చినప్పుడు నువ్వు న్యాయముగా మాట్లాడుచు బోధించుచున్నవాడిని. ఎవరిని కూడా నువ్వు పక్షపాతంగా చూపించిన దేవుడు కాదు నాయన. అలాగే తండ్రి నాయన, మనుషులందరూ కూడా తండ్రి పుదీనా సోపు జీలకర్ర ప్రతి కూరలోనూ కూడా దశభాగాలు ఇస్తున్నారు, కానీ దేవుని ప్రేమను న్యాయమును అలాగే కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారని ప్రభు మీరు హెచ్చరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. దయా, ప్రతి సహోదరుడు కూడా నా తండ్రి నాయన ఒకరినొకరు విరోధముగా మాట్లాడుట ద్వారా ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చేవారిగా మారిపోతున్నారని. అయ్యా, ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చేవారిగా ఉన్నారు, కానీ ధర్మశాస్త్రాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తండ్రి రక్షించుటకైనా నశింపచేయటకైనా శక్తి గలవాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అయ్యా, మేము తెలిసి తెలియక నా తండ్రి నైనా సహోదరులకు ఒకరికి ఒకరు విధంగా మాట్లాడడము, తండ్రి సహోదరుడికి విధంగా మాట్లాడడం కాదు, కానీ నువ్వు సిద్ధపరిచిన ఆ ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నామనే సత్యాన్ని మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు నాయన. అందుకని మేము ఇక నుంచి ప్రభు మా జీవితాలలో సరి చేసుకుని ఎవరికి విరోధముగా మేము మాట్లాడేవారం కాదు, మేము తీర్పు తీర్చేవారం కాదు నైనా. నువ్వు ఒక్కడివి తీర్పు తీర్చుటకు అధికారం కలిగిన వాడవనే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, నువ్వు న్యాయమును కనికరమును ప్రేమను కోరుతున్న దేవుడవు నాయన. ఆ మనుషుల దగ్గర నుంచి నువ్వు అడిగేది అదే ప్రభు, నీకు స్తోత్రాలు. అలాగే నీ తీర్పులు న్యాయములు సత్యములై ఉన్నవని ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
అయ్యా కుమారుడు తండ్రి తప్ప మరి ఎవరికి తీర్పు తీర్చే అధికారం లేదు నాయన. నీ కుమారుడిని ప్రభు నువ్వు రక్తంతో కడగబడిన నీ బిడ్డలను తీర్పు తీర్చే అధికారం మాకెవరికి లేదు. కాబట్టి మేము బహు భయం కలిగి భక్తి కలిగి యథార్థమైన జీవితాలు జీవిస్తూ అయ్యా నీ ప్రేమను విడిచిపెట్టక, న్యాయమును విడిచిపెట్టక, కనికరమును కలిగిన వారమై ఈ లోకంలో ఎలా జీవించాలో మీరు మరొకసారి మాతో మాట్లాడి మిమ్మల్ని అందరినీ బలపరిచారు. విన్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా నడవడానికి కృప అనుగ్రహించమని వాక్యం ఇచ్చిన నీ కుమారుడి ప్రభ మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో కాపాడమని ప్రార్థిస్తున్నాను. మరొక కుమారుడు నీ వాక్యాన్ని సిద్ధపరిచి ఉండగా నా తండ్రి మీరే మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని ఆయన ద్వారా మాకు వినిపించండి. విన్న ప్రతి వాక్యాన్ని వృధా పోనివ్వకుండా అయినా వాటి ప్రకారంగా మేము జీవిస్తూ దినము కూడా తండ్రి మాడిఫై అవుతూ ముందుకు వెళ్ళే భాగ్యం అందరికీ దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.